లార్డ్ హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా అపోస్తలుల కార్యముల గ్రంథము 28వ అధ్యాయము 1 నుండి 10 వచనాల దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మేము తప్పించుకునిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఎంతెంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకునిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రం నుండి తప్పించుకునేనను న్యాయము అతనిని బ్రతుకనియదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరము వాసునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టిచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి. పొప్లి అని ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకుని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యమిచ్చాను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచెను. అది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి మేము వాడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచేరి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలునైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. చదువుకున్న ఈ లేఖనము మా కొరకు దీవించుమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గతించిన దినమున 276 మంది ఖైదీలు, వారితో పాటు పౌలు గారు కూడా ఆ యొక్క వాడ ప్రమాదం నుండి బయటపడినట్లుగా మనం చూసాం. వారు ఆ యొక్క వాడ ప్రమాదం నుండి బయటికి వచ్చిన తర్వాత వారు తప్పించుకొని ఒక ద్వీపములోనికి అడుగు పెడతారు. ఆ ద్వీపము పేరు మెలితే. ఆ మెలితే ద్వీపములో ఉన్నటువంటి ప్రజలు చాలా అనాగరికులు. వారికి నాగరికత అంటే ఏమిటో తెలియదనమాట. కాబట్టి ఆ ద్వీపంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవీ దేవతలను ఆరాధించేటువంటి ప్రజలు. అట్లాంటి ప్రజల మధ్యకు ఈ 276 మంది ఖైదీలు, వారితో పాటు శతాధిపతి, సైనికులు వారందరూ కూడా ఆ యొక్క ద్వీపంలోనికి ప్రవేశించిన తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ అనాగరికులైనటువంటి ప్రజల మధ్య వారు దిగినప్పుడు వారు వీరిని చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇస్తారు. ప్రియ దేవుని జనాంగమా, అనాగరికులైనటువంటి ప్రజలు పౌలు గారిని తనతో పాటు ఉన్నటువంటి వారిని చేర్చుకుని వారు ఎంతో పరిచర్య చేశారు. వారు మాకు సహాయం చేశారని పౌలు గారు ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అది చలికాలము, వర్షం కురుస్తూ ఉందని చెప్పి మమ్మల్ని చేర్చుకున్నటువంటి ఆ ప్రజలు ఆ యొక్క చలి కోసము మంట వేసి మమ్మల్ని అందరినీ కూడా దగ్గర కూర్చోబెట్టినప్పుడు పౌలు గారు ఒక మోపుడి పుల్లలేరి ఆ నిప్పుల మీద వేసినప్పుడు ఆ పొలాలలో నుండి ఒక విషసర్పము వచ్చి పౌలు గారి చేతిని పట్టుకుంటుంది. అంటే కరుస్తుందన్నమాట. అది కరిసి ఆయన చేతిని వేలాడుతూ ఉండటం ఆ యొక్క ప్రజలు చూసి ఏమన్నారంటే, ఇతడు నరహంతకుడు, సముద్రము నుండి తప్పించుకునినను న్యాయదేవత అతనిని వదిలిపెట్టలేదు చూశారా అని చెప్పి అతనిని నరహంతకుడు అని తమ హృదయాలలో అనుకున్నారు. అయితే వారు అనుకుంటూ ఉన్నారు, ఆ విషసర్పం వలన ఇతడు చనిపోతాడు, న్యాయము అతనిని వదిలిపెట్టలేదు,
ఇతడు ఎంతో నరహంతకుడై ఉంటాడు, దుర్మార్గుడై ఉంటాడు అని తమ మనసులో అనుకొని వారి మనసులో అనుకుంటున్నారు. మరి పౌలు గారు అయితే ఆ విష సర్పాన్ని మరి ఆ యొక్క చలిమంటలో ఉన్నటువంటి ఆ నిప్పులలో దానిని జాడించి విదిలించేసి ఆయన మామూలుగానే చలి కాసుకుంటూ ఉంటారు. అయితే ఆ అనాగరికులైనటువంటి ప్రజలు అనుకుంటూ ఉన్నారు కదా, ఈ మనుష్యుడు నరహంతకుడు. ఎందుచేతనంటే ఆ యొక్క సర్పము అతన్ని పట్టి మరి మరి కరిసివేసింది. కాబట్టి ఇతడు ఇక కొద్దిసేపటిలో తన శరీరం వాసిపోయి మరి తన శరీరం నోటి నుండి మరి నొరగ వచ్చి మరి మరి ఏదైనా ప్రమాదం జరగవచ్చు, కొద్దిసేపట్లో ఇతను చనిపోతాడని మరి పౌలు గారిని కనిపెడుతూ ఉన్నారంట. మరి చాలాసేపు ఆ రీతిగా కనిపెట్టినప్పటికీ పౌలు గారికి ఏ విధమైన హాని జరగకపోవడం చూసి వారు అంతకుముందు తమ మనసులో అనుకున్నటువంటి ఇతడు నరహంతకుడు, మరి ధర్మదేవత న్యాయదేవత అతనిని విడిచిపెట్టలేదు సుమా అని అనుకున్నటువంటి వారి జీవితంలో మరి చాలాసేపు పాము కరిసి మరి దానిని పౌలు గారు పంటలో వేసేసిన తరువాత కూడా మరి చాలాసేపటికి వారి మనసులో అనుకుంటున్నారు, ఇతని శరీరము వాసును లేదా అకస్మాత్తుగా పడి చచ్చిపోతాడు అని తమ మనసులో అనుకుంటూ ఉండగా మరి సమయము గడుస్తూ ఉంది. కానీ ఆ విష సర్పము వలన పౌలు గారికి ఏ విధమైన హాని జరగపోవటం చూసి మరలా వాళ్ళు అంటున్నారు కదా, వారి అభిప్రాయమును మార్చుకుని మళ్ళీ ఏమంటున్నారంటే అభిప్రాయమును మాని ఇతడు ఒక దేవత అంటున్నారు. మొదటేమో నరహంతకుడు అన్నారు, తర్వాత ఏ హాని జరగకుండటం చూసి పౌలు గారిని ఏమంటున్నారంటే ఇతడు ఒక దేవత అంటున్నారు. అంటే వారు ఎంత అనాగరికులో మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చును. ప్రియదేవుని ఇచ్చినాగమ ఈ రోజున ఒక వ్యక్తిని మనము మనకు తెలియకుండా అంటే మన కంటితో చూడకుండా ఒక వ్యక్తి మీద మనము మరి ఇలాంటి అబండాలు ఇలాంటి అపరాధములు మోపుతూ ఉంటాం. మనకు తెలియకుండానే మన సహోదరుని మీదో మనము లేనిపోని మాటలు సృష్టించి అనేక విధములుగా మరి వారిని బాధ పెట్టి ఉంటాం. అంటే మనము కంటితో చూడకుండా ఎవరో చెప్పిన దానిని నిజమే అని మనము రూఢీకరించి మరి వాటికి కొన్ని విషయాలు జోడించి చెప్పడం అనాగరికమైనటువంటి చర్య. కాబట్టి ఆనాటి ప్రజలు, ఆ మెలితే ద్వీపంలో ఉన్నటువంటి ప్రజలు పౌలు గారిని మొదట మరి నరహంతకుడు అనుకున్నారు. మరి విషసర్పము కరిచినప్పుడు ఇతడు చచ్చిపోతాడు అనుకున్నారు. కానీ చావక సజీవముగా ఉన్నటువంటి పౌలు గారిని మరలా అదే నోటితో అనుకుంటున్నారు, ఇతడు ఒక దేవత కాకపోతే విష సర్పము కరిసినా ఎందుకు చావలేదు, కాబట్టి ఇతను మామూలు మనిషి కాదు, ఇతడు ఒక దేవత అన్నారు. మొదటేమో నరహంతకుడు అన్నారు, ఇప్పుడేమో దేవత అని అంటున్నారు. కాబట్టి అనాగరికమైనటువంటి ఆ యొక్క మెలితే ప్రజలు మరి దైవజనుడైనటువంటి పౌలు గారు మరి ఆ ప్రాంతాన్ని ఆ కాలు పెట్టినప్పుడు ఆ ద్వీపం అంతా కూడా మరి అనాగరికంతో ఉన్నటువంటి ప్రజలు మరి పౌలు గారు మరి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి సూచక క్రియల ద్వారా వారు రక్షింపబడి మరి వారి ప్రయాణం కోసం వారికి కావలసినటువంటి సరుకులను ఇచ్చారనమాట. ఇది పౌలు గారి మొదట్లోనే అన్నారు వారి గురించి, ఆ ద్వీపవాసులు అనాగరికమైనటువంటి ఆ ద్వీపవాసులు మాకు ఎంతో ఉపచారం చేశారు, వారు చేసినటువంటి ఉపచారము మరి ఇంతెంత కాదు అన్నాడు. అంటే ఎంతగా వారు మరి వారిని ఆదరించారు. మరి ద్వాడ ప్రమాదం నుండి బయటపడినటువంటి ఆ 276 మంది పరివారం పౌలు గారితో సహా కలుపుకుంటే వారందరికీ కావాల్సినటువంటి వస్తువులను వారు ఇచ్చారు. మరి ఆ ద్వీపంలో మరి పౌలు గారి చేత దేవుడు గొప్ప కార్యములు జరిగించాడు. ప్రియ దేవుని చిన్నంగా ఆ ద్వీపంలో, ఆ మెలితే అనేటువంటి ద్వీపంలో పొప్లి అనేటువంటి ఒక వ్యక్తి మరి ధన సంపద కలిగినటువంటి వాడు. మరి అతనికి ఆ ప్రాంతంలో అనేకమైనటువంటి భూములు ఉండటం వలన మరి ధన సంపద కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే అతని తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు ఇంట్లో పడి ఉండగా పౌలు అతనిని ముట్టి అతని కోసము ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు అతని జ్వరము, అతనికి ఉన్నటువంటి మరి ప్రతి విధమైన రోగము వదిలిపోతుంది.
ఆ విధముగా తెలుసుకున్నటువంటి మరి పోపుల యొక్క తండ్రి స్వస్థపరచబడ్డాడు, బాగు చేయబడ్డాడు అని తెలుసుకున్నటువంటి ఆ దీప ప్రజలు అనేక మంది రోగస్తులు పౌలు గారి దగ్గరికి వచ్చి స్వస్థత పొందుకున్నారు. యేసు నామమును తెలుసుకున్నారు. ప్రియ దేవుని జనాంగమా, అనాగరికమైనటువంటి ప్రజలలో దేవుని కార్యము జరగటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని జనాంగమా, మరి ఆ రీతిగా మరి అనాగరికులైనటువంటి ప్రజల మధ్య మరి స్వార్థ మరి అంత బలముగా జరిగించారు పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారు. ఈ రోజున మనము కొంతమంది వ్యక్తుల మీద మనము ఇందాక చెప్పినట్లుగా మనకు తెలియకుండానే ఒక వ్యక్తి మీద ద్వేషమును పెంచుకుంటూ ఉంటాం. ఒక వ్యక్తి మీద లేనిపోని అబండాలు వేస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి వారు ఆ తప్పు చేశారో లేదో, ఆ మాట అన్నారో లేదో మనకు తెలియదు. మరొక వ్యక్తి చెప్పిన మాటను బట్టి ఎదుటి వ్యక్తి మీద మనము మరి నేరములు మోపుతూ ఉంటాం. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా అనాగరికమైనటువంటి చర్య. ప్రభువు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు. అలాగున అనాగరికంగా నీ సహోదరుని పట్ల, నీ సహోదరుని పట్ల మరి నీవు ఒకవేళ జరిగించి ఉన్నావేమో. అట్లాంటి అనాగరికమైనటువంటి పరిస్థితి నుంచి రక్షింపబడినటువంటి నీవు మరి ఆ యొక్క చర్యల నుండి విడుదల పొందాలని ప్రభువు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. అనాగరికమైనటువంటి ప్రజలు మరి దైవజనుడైనటువంటి పౌలు గారికి ఎంత ఉపచారం చేశారో, ఎందుకు వారు ఉపచారం చేయవలసి వచ్చింది? అంతవరకు వారు ఆరాధిస్తున్నటువంటి దేవతలను మరి దేవీ దేవతలను బట్టి వారు మరి ఎదుటి వ్యక్తిని మరి అంచనా వేసేవారు. వారికి నాగరికత అంటే ఏమిటో తెలియదు. మరి ఈ రీతిగా బ్రతుకుతున్నటువంటి వారి జీవితాల్లో మరి పౌలు గారి ద్వారా వెలుగు ప్రసరింపబడింది. ఎప్పుడైతే అద్భుత ఆశ్చర్య కార్యములు పరిశుద్ధాత్మ ద్వారా మరి పౌలు గారి ద్వారా జరిగింపబడ్డాయో ఆ ద్వీపమంతా రక్షింపబడిందని మనము మరి గుర్తించాలి. ప్రియ దేవుని జనాంగమా, ఈ రీతిగా అనాగరికమైనటువంటి చర్యలు, అనాగరికమైనటువంటి మరి క్రియలు మన యందు ఉన్నవేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనాగరికంగా మరి ఎంతో నాగరికత కలిగినటువంటి ఈ దినాలలో, ఎంతో టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నటువంటి ఈ దినాలలో ప్రభువు యొక్క నామాన్ని అంగీకరించకుండా ఇంకను తమ జీవితాలను వెళ్ళబుస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే ఎంతో అనాగరికమైనటువంటి ఆధునికత కలిగినటువంటి ఈ దినాలలో ఇంకను అనాగరికమైనటువంటి బ్రతుకుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. మరి యేసు నామమును ఎరిగినటువంటి వారు, యేసు ప్రభులు వారు మరి సమస్త మానవాళి కోటికి మరి సమస్త మానవాళి కొరకు తన ప్రాణాన్ని అర్పించినటువంటి ఏకైక దేవుడు, మరి సజీవుడైనటువంటి దేవుడు. మరి అట్లాంటి దేవునిని ఎరగకుండా ఇంకను అనాగరికమైనటువంటి చర్యల ద్వారా, అనాగరికమైనటువంటి ఆలోచనల ద్వారా బ్రతుకుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారందరికీ దేవుని సువార్త ప్రకటించబడాలి. నీవు పొందుకున్నటువంటి రక్షణ, నీవు పొందుకున్నటువంటి స్వస్థత అనుభవాలు వారు కూడా పొందుకోవాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఈ రీతిగా ఆ మెలితే ద్వీపవాసులు మరి పౌలు గారికి తక్కినటువంటి ఖైదీలకును వారు చేసినటువంటి ఉపచారము ఇంతెంత కాదు అని అన్నారు. అంటే వాళ్ళు ఎంతగా వారికి ఉపయోగపడ్డారు. ప్రియ దేవుని, ఈ రీతిగా అనాగరికమైనటువంటి బ్రతుకు నుండి నాగరికత కలిగిన మరి బ్రతుకుగా మీరు మారాలని, ప్రభువు యొక్క నామాన్ని తెలుసుకోవాలని ఈ దినాలలో కూడా అనేక మంది అనాగరికులు మనకు కనబడుతూ ఉన్నారు. వారికి ప్రభువు యొక్క నామాన్ని తెలియచేసి వారిని ప్రభువు యొక్క నిత్య రాజ్యంలోనికి వారసులుగా చేయడానికి మనకు బాధ్యత లేదా? కాబట్టి ఈ రోజున ప్రభువు యొక్క మరి నామాన్ని అంగీకరించి రక్షణ పొందుకున్నటువంటి మనందరము కూడా ఇట్లాంటి అనాగరికుల మధ్యకు వెళ్ళి అనాగరికులను మరి వారికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడం ద్వారా వారి జీవితాలు కూడా వెలిగింపబడి, వెలితే ద్వీపవాసులు ఏ రీతిగా అయితే అజ్ఞానంలో ఉన్నారో, మరి అంధకారంలో ఉన్నారో అప్పటి వరకు, మరి వారు వెలుగును పొందుకున్న తరువాత వారు వెలుగులో నిలిచి మరి దేవుని యొక్క సేవకులకు దేవుని యందు నిలిచి ఉన్నట్లుగా మనం చూసాం. కాబట్టి ఆ రీతిగా అనాగరికులుగా ఉన్నటువంటి ఆధునిక జీవితంలో కూడా అనాగరికులుగా బ్రతుకుతున్నటువంటి వారికి మరి దేవుడు తన యొక్క చేతులు చాచి పిలుస్తా ఉన్నాడు. కాబట్టి
వారి కొరకు మనం ప్రార్థించేవారిగా, యేసునామమును వారికి తెలియచేసేవారిగా మనము కూడా మారాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు నాయన. అవును తండ్రి, మా మధ్య కూడా ఇంకను అనాగరికులుగా ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఆచారముల చేత మరి అనేకమైనటువంటి నామాలను ఆరాధించేవారుగా ఉన్నారు నాయన. అట్లాంటి వారందరూ కూడా నాగరికత కలిగిన ఆధునిక జీవితంలోనికి వారు వచ్చినట్లుగా, అయా నిజ దేవుడవు నీవేనని, సజీవుడువైన దేవుడవు నీవేనని, రక్షించగలిగిన వాడు నీవేనని, అయా ఇదిగో తండ్రి, అనాగరికతలో ఉన్నటువంటి ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా అయా ఈ రోజున మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. అలాగున ఉన్నటువంటి వారికి నీ నామాన్ని ప్రకటించే వారికి అనేక మందిని అయినా నీవు లేపమని, ఈ సువార్త సకల జనులకు అయినా ప్రకటింపబడినట్లుగా సహాయం దయచేయమని ఈ దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఈ రోజున మేము చే పనులన్నిటి మీద మీకు కను దృష్టి ఉంచి మా ప్రయాణాలలో ప్రయత్నాలలో సమస్తాన్ని దీవించమని, మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.